హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు చికెన్ ఫ్రై అండ్ టమాటా బాత్ చేస్తున్నాను. అందుకు ఒక 1 అవర్ చికెన్ మ్యారినేట్ చేసేసాను. పెరుగు, ఉప్పు, పసుపు మాత్రమే వేసేసి ఒక 1 అవర్ రెస్ట్ ఇచ్చేసామంటే తొందరగా ఉడుకుతుంది. చాలా బాగా టేస్టీగా ఉంటుంది, మెత్తగా కూడా ఉంటుంది చికెన్. అండ్ టమాటా బాత్కి కావాల్సిన రైస్ కూడాను వాష్ చేసేసి కడిగేసి నీళ్ళు కూడా పోసి పెట్టేశాను. అది ఒక 1 అవర్ నానపెట్టాలి రైస్. అప్పుడప్పుడు వెంటనే వేయకూడదు టమాటా బాత్కి. అండ్ మసాలాకు కూడా టమాటా బాత్కి మనం టమాటాలు మిక్సీ పట్టుకోవచ్చు, లేదంటే టమాటాలు చిన్నగా కట్ చేసుకొని వేసుకోవచ్చు. అది మన ఇష్టము. నేనైతే మసాలాకి వేసేసానండి. మసాలా టమాటాలు అన్నీ వేసేసి మిక్సీ పట్టేసేసాను. ఎందుకంటే మా ఇంట్లో పిల్లలు టమాటాలు సపరేట్ చేసి తీసేస్తూ ఉంటారు. అందుకోసం చెప్పి మసాలాలకి టమాటాలు కూడా వేసేసి మిక్సీ పట్టేసాను. ఇది ఇంకోటి ఏమంటే మీడియం ఫ్లేమ్లో పెట్టుకొనేసి వేయించుకోవాలండి. మసాలా పెద్ద ఫ్లేమ్ పెట్టామంటేనా మాడిపోతుంది. హాఫ్ ఫ్లేమ్లోనే పెట్టుకొనేసి బాగా కుక్ అయిన తర్వాత మనకి బఠానీ కానీ కొంచెం సాల్ట్ కూడా వేసామంటే తొందరగా కుక్ అవుతుంది. అండ్ మసాలా అనేది తొందరగా వేగుతుంది అనమాట. పచ్చివాసన లేకోకుండా బాగా వేగుతుంది. అప్పుడు మనకి ఆయిల్ అంతా సపరేట్ అయినప్పుడు మనం కొంచెం కారం పొడి, గరం మసాలా పొడి వేసుకొనేసి కొంచెం 1 స్పూన్ ధనియాల పొడి కూడా వేసుకొనేసేసి అది బాగా వేగింది అన్నప్పుడు మనం వాటర్ కూడా వేసేసామంటేనా వాటర్ వేసేసి బాగా తెల్లిన తర్వాత మనము రైస్ కూడా వేసుకునేసేయచ్చు. రైస్ వేసేసిన తర్వాత ఒక లెమన్ పిండేసేసి సాల్ట్ కూడా వేసేసి మూత పెట్టేసి ఒక 10 మినిట్స్ హై ఫ్లేమ్లో పెట్టుకోవాలి. 10 మినిట్స్ తర్వాత మనము చూసుకొని వేసేసి మళ్ళీ తక్కువ మంట పెట్టుకోవాలి. అంతలోపల చికెన్కి ఫ్రైకి ఇది జస్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్, కారం వేసి వేయించేసానండి. అంతే, ఇంక వేరే ఏం వేయలేదు. దీనికి చికెన్కి ఫ్రై చేశాను. ఫ్రై చేసేసిన తర్వాత చూడండి, వాటర్లో సుమారుగా ఆల్మోస్ట్ వాటర్ అంతా అయిపోయి వచ్చింది. ఇంకో 10-15 మినిట్స్ లో ఫ్లేమ్లో పెట్టేసేసి కుక్ చేసామంటే పర్ఫెక్ట్గా అయిపోతుంది. అంతలోపల మనకి చికెన్ కూడా అయిపోయి వచ్చింది. లాస్ట్లో గరం మసాలా, ఇది హోమ్మేడ్ గరం మసాలా అండ్ కొత్తిమీర వేసేసి ఒక 5 మినిట్స్ అలాగ ఫ్రై చేసేసి పెట్టేసామంటేనే గరం మసాలా టేస్ట్ అంతా చికెన్కి వస్తుంది. చాలా బాగుంటుంది. ఫస్ట్లో వేయకూడదు, లాస్ట్లోనే వేయాలి గరం మసాలా పొడి. వేసేసి ఒక 5 మినిట్స్ తర్వాత రైస్ చూసుకుంటే రైస్ ఒకసారి అంతా కుక్ అయిపోయింది. రైస్ అంతా ఒకసారి చూసుకొనేసి కలిదిప్పేసామంటేనే కుక్ అయిపోయినట్టే, ఇంకా రైస్ రెడీ అయిపోయింది. అండ్ ఇంకోటి ఏమంటే మేము చిక్పేటకి వెళ్ళామండి. ఇంకా 2 వీక్స్ వరమహాలక్ష్మి పండుగ ఉండంగానే జనాలు ఎట్లా ఉన్నారంటే అట్లా ఉన్నారండి. అదేమో సామెత చెప్తారు కదండి, ఇసుక పోస్తే రాలేదు, అట్లా జనాలు ఉన్నారండి. అసలు ఊపిరాడట్లేదు ఆ జనాలకి. ఇంకా నెక్స్ట్ వీక్ పోతే ఇంకా ఎట్లా జనాలు ఉంటారో ఏమో. మేము షాపింగ్ చేసుకొని వచ్చాము. నెక్స్ట్ వీడియోలో నేను పోస్ట్ చేస్తాను ఏమేమి కొన్నాను ఏమని చెప్పేసి. నా వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. అండ్ ఈ క్లైమేట్కి వేడివేడిగా టమోటా బాత్, చికెన్ ఫ్రై లాగిచ్చేస్తాం.